బట్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో తాడికోన రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. పీకలేరు పంట నుంచి ఉప్పు నీరు పొలాల్లోకి చేరుతూ ఉండటంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణ చేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. అధికారులు పంట బోధని వెడల్పు చేయాలని భావించినా చేపల చెరువుల యాజమాన్యాలు మాత్రం చేయనవడం లేదు అంటూ ఫైర్ అవుతున్నారు. ఖరీఫ్ పంటకు విరామం ప్రకటించినట్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడే ప్రకటించినట్టుగా బ్యానర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. ఈ తాటికోనకు సంబంధించి గ్రామ రైతులందరూ కూడా ఈ పీక్లేరు సంబంధించిన ఏదైనా పిలువబడే డ్రైనేజ్ ఏదైతే ఆక్రమణకు గురైంది, ఆక్వా చెరువుల్లో నీరంతా కూడా పంట పొలాల్లో చేరి దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారు. కావున ఖరీఫ్ పంట విరామం అంటే క్రాప్ హాలిడే, ఖరీఫ్ పంటకి సంబంధించి క్రాప్ హాలిడే ప్రకటించుచున్నామని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామంటూ కూడా రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి గ్రామంలో ఉంది. ఇక్కడ ఆక్రమణకి గురైన డ్రైనేజ్కి సంబంధించి వారందరూ కూడా డబ్బున్న వాళ్ళు కాబట్టి పలుకుబడి ఉపయోగించుకుని ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పూర్తిగా అయితే వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. ఉప్పు నీరు వచ్చేసి మొత్తం కూడా చూడొచ్చు ఒకసారి, ఉప్పు నీరు వచ్చి పంట దిగుబడి రావడం లేదు కాబట్టి మేము క్రాప్ హాలిడే ప్రకటించామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం ఇక్కడ నుంచి కూడా దాదాపుగా కడుచూపు మేరలో ఎక్కడ కూడా పంట పొలం కనిపించట్లేదు. దాదాపుగా మొత్తం 200 ఎకరాల రైతులందరూ కూడా తమ భూమిని క్రాప్ హాలిడే ప్రకటించి మొత్తం ఇలాగా వదిలేసిన పరిస్థితి. అసలు రైతు పంట పండించకుండా ఉండలేడు, కానీ ఎంత ఆవేదన, ఎంత కడుపు మండితే రైతు ఇలాగా పంట పొలాన్ని వదిలేస్తాడు. ఈ చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డారు. అలాంటి మమ్మల్ని డూప్లికేట్ రైతులు అంటూ కూడా వాళ్ళు ఒక ముద్ర వేయడానికి ట్రై చేస్తున్నారు. మా పాస్ బుక్లు తీసుకొస్తామంటూ కూడా రైతులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఈ పాటికే మొత్తం పంటలో మొలకలు వచ్చేసి ఈ పాటికి ఎరువు వేసుకునే సమయం వచ్చింది, కానీ పంటలు మాత్రం ఇంకా నారుమడ్లు కూడా వేయలేదు, ఇంకా మొనకలు కూడా నాటలేని పరిస్థితి ఇక్కడ ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి అమలాపురం హెడ్ క్వార్టర్ అయి కలెక్టరేట్ కూడా ఇక్కడే ఉంటుంది, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసి క్రాప్ హాలిడే ప్రకటించి ఇక్కడ బ్యానర్లు ఏర్పాటు చేసి మా సమస్యను పరిష్కరించండి అని కోరుకుంటున్న పరిస్థితి అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ రావుతో శంకర్, బిగ్ టీవీ. అసలు క్రాప్ హాలిడే ప్రకటించాడంటే రైతు ఎంత ఆవేదనతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. నిజం తెలుసా, ఈ ఉప్పు నీటి చెరువుల కారణంగా కొబ్బరి చెట్లు చచ్చిపోతాయి, వరి పంట వేస్తే కనీసం మొలకెత్తదు. సాగునీరు అంటేనే అసలు కోనసీమ జిల్లా అదే అమలాపురం అంటేనే మనకి పంట పొలాల గురించి చెప్తుంటాం, పచ్చని పంట కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటిది ఉప్పు నీరు వస్తే కనుక ఏ పంటకి అది ఉపయోగం. పర్మిషన్స్ లేని చోట ఆక్వా సాగును అనుమతించకూడదు. అధికారులు పర్యవేక్షణ లోపం, లంచాలకు అలవాటు పట్టడం కారణంగానే పర్మిషన్స్ లేని చోట కూడా ఉప్పు నీటి చెరువులను ఏర్పాటు చేస్తున్నారు. నష్టపోతున్నారు.